వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. అమ్మవారి ఆలయంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన చెవిరెడ్డి. పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నామినేషన్ దాఖలు. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తాం. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంద సంజీవరెడ్డి, ఎంపీ అభ్యర్థి రాహిడి లక్ష్మారెడ్డి. శ్రీ అబిదా జూనియర్ కళాశాల విద్యార్థులు విజయబేరి. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అద్భుతమైన ర్యాంకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తుమ్మలకుంట చాముండేశ్వరి దేవి చంద్రగిరి మూల స్థానమ్మ ఆలయంలో అమ్మవారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మోహిత్ రెడ్డికి ఆశీర్వచనం అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం కార్యకర్తలు అభిమానులతో ర్యాలీగా తరలివచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. చిత్తూరు జిల్లా కుప్పం వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గోవిందప్ప నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వీసీకే పార్టీకి ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వీసీకే పార్టీ నాయకులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్, జై వీసీకే, జై వీసీకే, జై వీసీకే. మధ్యలో అర్థం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తన నామినేషన్ను దాఖలు చేశారు. నగరంలోని తన నివాసం నుండి కార్యకర్తలు అభిమానులతో ర్యాలీగా తరలివచ్చి పి గన్నవరం తహసీల్దార్ కార్యాలయం నందు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆర్ శ్రీరామచంద్రమూర్తికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ కామాన ప్రభాకర్ రావు, స్థానిక నేతలు నాగవరపు నాగరాజు, నేతల నాగరాజు, మహమ్మద్ ఆరిఫ్, వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈ గన్నవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తాను. ఈవేళ శర్మిలమ్మ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈవేళ అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి సెంట్రల్లోనూ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈవేళ మరి ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మరి శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మరి 2,25,000 ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎల్కేజీ నుంచి మరి పీజీ వరకు ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. అలాగే ఉపాధి హామీ కూలీలకి మరి రోజుకి 400 రూపాయలు మరి ఇచ్చే విధంగా మరి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళ రైతులకి 2 లక్షల వరకు రుణాల మాఫీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇందులో మరి ఈ పథకాలన్నీ కూడా వచ్చి పేద ప్రజలకి మరి ముఖ్యంగా కావాల్సింది మరి ఉండడానికి ఇల్లు. ఆ ఇంటికే 5 లక్షలు ఇస్తున్నారంటే అది ఒకసారి మీరు అందరూ గమనించాలి. ఇవాళ రాబోయే కాలంలో మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఎనలేని ఆదరణ మరి లభిస్తుందని చెప్పి ఆశ వ్యక్తం చేస్తూ మరి అదేవిధంగా మరి నేను చేసిన అభివృద్ధి మరి ఈవేళ నా విజయానికి తోడ్పడుతుందని చెప్పి అలాగే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది కార్యకర్తలు నాయకులు నాకు మోరల్గా సపోర్ట్గా ఉంటూ నా విజయానికి సహకరిస్తారని చెప్పి అలాగే ఈవేళ పి గన్నవరం నియోజకవర్గంలో మరి ఎప్పటి నుంచో మరి కాంగ్రెస్ జెండా మోస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని కృషి చేస్తున్న మన నాయకులందరికీ కూడా తీరిపోయిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శాసనసభ స్థానానికి ఎన్టీఏ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ప్రజా వేదిక నుండి భారీ ర్యాలీగా వాల్మీకి సర్కిల్ చేరుకొని అక్కడ వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేశారు. మసీద్ సర్కిల్లో అలిమినేని సురేంద్రబాబు మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనపై నమ్మకంతో నాకు ఓటు వేసి గెలిపించాలని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని వర్గాల ఆదరాభిమానాలు చురగొంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఒక విజువల్ తీసుకొని వచ్చేసాను సార్, వాళ్ళు అడ్డం వస్తున్నారు. సైడ్ రన్నా ప్లీజ్, నా సైడ్ రన్నా. సైడ్ ఉండాలి, సైడ్ ఉండాలి, సైడ్ ఉండాలి, సైడ్ ఉండాలి, ముందుకు రావాలి. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు 28వ డివిజన్లలో గల శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకై పూజలు చేశారు.
ఈరోజు మెడ్చల్ కాన్స్టిట్యున్సీలో మరి బోడుపల్లో కార్పొరేషన్ ఏరియాలో గౌరవ మేయరు బుచ్చిరెడ్డి గారు, అలాగే అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు, మరి కార్పొరేటర్స్ శ్రీరామ నరసింహ గారు, రామచంద్రారెడ్డి, గౌరవ మిత్రులందరూ చక్రపాణి గారు, సత్యనారాయణ మరియు సత్యరవి గారు, కౌన్సిలర్స్, కార్పొరేటర్లు, మరి ఎక్స్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మరి ఈ రోజున 28వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే గత 4 ఏళ్ల నుంచి వెళ్ళి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాలలో హైదరాబాద్ అత్తాపూర్కు చెందిన శ్రీ అబిదా జూనియర్ కళాశాల విద్యార్థులు విజయబేరిని మోగించారు. ఎంపీసీ, బైపీసీలో ప్రథమ ద్వితీయ ర్యాంకులను సాధించారు. ఈ సందర్భంగా శ్రీ అబిదా జూనియర్ కళాశాల చైర్మన్ అలమంద శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ప్రతిభను సాధించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం, సంస్థల్లోని ఫ్యాకల్టీ, ఉపాధ్యాయుల కృషితో ప్రథమ ద్వితీయ స్థానాల్లో అద్భుతమైన ర్యాంకులను సాధించారని హర్షం వ్యక్తం చేశారు. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు, చైర్మన్ ఆఫ్ శ్రీ అబిదా జూనియర్ కాలేజ్. రీసెంట్గా రిలీజ్ అయిన జేఈఈ మెయిన్ రిజల్ట్స్, సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనుకోండి, అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిలీజ్ చేసినటువంటి ఐపీ ఎగ్జామ్స్ రిజల్ట్స్, ఈ 2 డిఫరెంట్ ఎగ్జామ్స్లో కూడా శ్రీ అబిదా విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. సక్సెస్ సాధించిన ప్రతి స్టూడెంట్కి, ఆ స్టూడెంట్స్కి సంబంధించిన పేరెంట్స్కి, ఆ స్టూడెంట్స్కి టీచ్ చేసిన ఉపాధ్యాయులందరికీ, అలాగే ఆల్ ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ మెంబర్స్కి, నాన్ అకాడమిక్ టీమ్ మెంబర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదములు కూడా. కాలేజ్లో ఈ రకమైన అద్భుతమైన రిజల్ట్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే స్టూడెంట్స్లో ఉండే కన్సిస్టెన్సీ. నిజంగా కోవిడ్ తర్వాత స్టూడెంట్స్ కొంత డైవర్ట్ అయిన విషయం నిజమైనప్పటికీ, ఇక్కడ మేము ఫ్రెండ్లీ వేలో మూవ్ అవుతూ ఒక మోటివేషనల్ వేలో వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ని మేము అర్థం అయ్యేలా చెప్తూ వెళ్ళడం వల్ల చాలా తొందరగా మళ్ళీ స్టూడెంట్స్ అందరూ ట్రాక్లోకి వచ్చేసారండి. దానివల్ల వాళ్ళు మేము చెప్పిన విధంగా చదువుకుంటూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమ్మవారి ఆలయంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన చెవిరెడ్డి. పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నామినేషన్ దాఖలు. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తాం.
బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంద సంజీవరెడ్డి, ఎంపీ అభ్యర్థి రాహిడి లక్ష్మారెడ్డి. శ్రీ అబిదా జూనియర్ కళాశాల విద్యార్థులు విజయబేరి, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అద్భుతమైన ర్యాంకులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.